వ్యతిరేకం కూడా ఎంతో కూడా ఎక్కువగా అవుతుంది. ప్రతి రోజు కూడా పెరుగుతూ పోతుంది. వారు ముఖ్యంగా అక్రమ ఆర్జనలకు కానీ ధనార్జన, భూ ఆక్రమణలు, దానికే కాకుండా ఈరోజు అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాలు కూడా అవలంబిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి వైద్యం అలాగే వైద్యం కూడా దగ్గరికి తీసుకొని రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు కూడా ఎంతో చేరువ చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చేసి ఆ రోజే కరోనా తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే 3 సంవత్సరాల్లోనే 5,000 కోట్లు కేటాయించి దాదాపుగా కూడా 8,000 కోట్లు కేటాయించి 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. మిగతా 10 మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులకు, వారికి కావలసిన వారికి, వారి యొక్క పార్టీ వారికి కూడా అవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా తీసుకున్నాడు. దానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ అనేది కూడా ఒక ఉద్యమ మాదిరి కూడా మేము కూడా చేపట్టడం కూడా జరిగింది. ఎంతో మంది ఈ నెల 10వ తేదీ నుంచి కూడా ప్రతి వాడ కూడా గ్రామాల్లో కూడా ప్రజలే స్వచ్ఛందంగా ఈవెన్ తెలుగుదేశం పార్టీకు ఓటు వేసిన వారు కూడా వీళ్ళు తీసుకున్న విధానం అనేది చాలా చెడ్డది, వీళ్ళు తీసుకున్న విధానం వచ్చి ప్రజలకు వ్యతిరేకమైనది, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి అని చెప్పేసి ఈరోజు మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వారు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చేసి మేము కూడా సంతకం పెడతాం, మేము కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం అని చెప్పేసి కూడా ముందుకు వస్తున్న విషయాన్ని కూడా మేము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కూడా దీన్ని గమనించి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ జీవోని కూడా ఉపసంహరించుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో మంత్రులు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు కూడా కేవలం ఇంకా 5,000 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అలాగే హెల్త్ మినిస్టర్ అనంతపురం జిల్లా వాసి, ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి, ఆయన కూడా శాసనసభ్యులు రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు, ధర్మారాన్ని కూడా గెలిచాడు. అతను కూడా మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా ఉండి మేము డబ్బు ఖర్చు పెట్టలేము 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాడు. సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ 10 మెడికల్ కాలేజ్ కూడా పూర్తి అవుతాయి. కానీ డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్యంలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నా అంటే ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ రోజు ఇప్పుడు ఎవరో కూడా ఒక ఆమె వచ్చేసి మేరీ ప్రేమ ఓవ్లే అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారికి అంటే సంతకం పెడుతూనే స్వచ్ఛందంగా రాశారు, మీ రాక కోసం మీరు ఎప్పుడప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఎదురు చూస్తున్నాము. ఈ రోజు మేమంతా కూడా మాకు వ్యతిరేకంగా కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా నడుచుకుంటున్నా ఉంది. ఈ రోజు మా ఆస్తులకు కానీ, ప్రాణాలకు కానీ, తర్వాత మా మానానికి కానీ ఎక్కడ కానీ భద్రత లేని పరిస్థితుల్లో మేము బతుకుతా ఉన్నామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారంటే, ఒక సామాన్యమైన మహిళ కూడా చెప్తున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో కూడా అర్థం చేసుకునే పరిస్థితి కూడా చేసుకుంటారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈ రోజు అందరినీ కూడా ఈ ఉద్యమం కూడా ఇంకా ముందుకు తీసుకొని పోయి ఈ ప్రభుత్వ విధానాన్ని కూడా మార్చుకునేటట్టు కూడా మెడలు వచ్చేటట్టు కూడా చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ప్రజా సంఘాలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీలు ఉన్నారు, వ్యతిరేకంగా అయితే మాట్లాడుతున్నారు. కానీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ముఖ్యంగా వామపక్షాలు కానీ ప్రజా సంఘాలని అందరూ కూడా మేధావులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతాం. ఈరోజు మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెంకటరామరెడ్డి అన్న గారి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 1 కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క 1 కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కనువిప్పు కలిగేలా చేయాలని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలుగా వస్తుంది, ఎక్కడ కూడా సంక్షేమం అనేది కూడా జరగడం లేదు. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా 4 పర్యాలు ముఖ్యమంత్రిగా పాలించిన ఘనత ఉంది. మరి కాకపోతే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా పాలించి ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గతంలో రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసుకుంటూ పోతే
మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున కూడా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి అనంత వెంకటరామరెడ్డి అన్న ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారని చెప్పి తెలియజేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముందర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఓబిరెడ్డి అన్న మరియు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్న ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రజాధనంతో మెడికల్ కాలేజీలు కడుతుంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కోటి సంతకాలతో మొదలు పెట్టాము. ప్రతి వ్యక్తి, ప్రజలు ఎవరున్నారో వాళ్ళంతా వచ్చి మా పార్టీకి సహకరిస్తూ అదే విధంగా సంతకాలు పెడుతున్నారు. ప్రజాధనంతో కట్టిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉంటుందని కానీ తెలియజేసి వెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడైన మా అనంత వెంకటరామరెడ్డి గారు కానీ పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నారు.